తూర్పు నియోజకవర్గం నుంచే వేల సంఖ్యలో వినతులు రావడానికి కారణం ఏంటి? 150 వార్డుల పెంపు డిమాండ్పై జూన్ 5న అధికారులు ఎలాంటి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, పరిధిలో దాదాపు 98 వార్డులు కాస్త 120 వార్డులుగా మార్చాలని చెప్పేసి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. అధికారులు తీసుకున్న 120 వార్డులు కూడా దాదాపు 150 వార్డులుగా మార్చాలని చెప్పేసి అయితే ప్రజల నుండి వాళ్ళు వెన్నుతలు రావడం, ప్రధానంగా తూర్పు నియోజకవర్గం ఏదైతే ఉందో తూర్పు నియోజకవర్గం నుండి దాదాపు వేలాదిగా 1400 వరకు కూడా ఈ యొక్క ఫిర్యాదులు రావడం, దానికి అనుగుణంగా ప్రభుత్వం పైన కూడా వినతి సమర్పిస్తామని చెప్పేసి జీవీఎంసీ కమిషనర్ కూడా పూర్తిగా తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా జీవీఎంసీకి సంబంధించి ఈ తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా ఇటువంటి వినతులు రావడానికి గల ప్రధాన కారణం అయితే దాదాపు ఇక్కడ చిన్న చిన్న స్లమ్ ఏరియాస్ కావచ్చు, అలానే దాదాపు ఈ వార్డుల సంఖ్య కూడా తక్కువ ఉన్న చిన్న ఇప్పుడున్న ఏదైతే అది డీటెయిల్స్ అనేది తీసుకొని ఏదైతే డిపిఆర్ తీసుకొని ఏదైతే ప్రాంతంలో అయితే ఎవరు ఎంత ఎల్లేళ్ళు తీసుకురావాలని అయితే ప్రాంతంలో అయితే ఏర్పాటు చేశారో ఒక్కొక్క వార్డులో దాదాపు 10,000 నుండి 12,000 వరకు కిట్టించిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా అలా విభజించిన తర్వాత ఒక్కొక్క వార్డు కూడా 16 నుండి 17,000 వరకు ఉంటారు కనుక వార్డులు కూడా 2 బైఫర్కేషన్ చేసి, ఎందుకంటే 8 చేసినా మరికొద్ది రోజుల్లో అత్యధికంగా జనం పెరిగే అవకాశం ఉంటుంది కనుక తక్షణమే దీనిపైన పూర్తిగా ఈ 150 వార్డులుగా తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వీళ్ళైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకనుకున్న వీళ్ళన్నీ కూడా పూర్తిగా ఈ రిపోర్ట్స్ అన్ని కూడా పంపించడం, వినతులు అందించడం, ప్రజా అభిప్రాయ సేకరణ ఏదైతే పెట్టారో అది ఊహించిన విధంగా ఇంకా ఎక్కువ మంది అయితే ఈ యొక్క ఫిర్యాదులు రావడంతో ఒకసారిగా జీవీఎంసీ కమిషనర్ దీనికి సంబంధించి ఈ నివేదిక మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి పంపిస్తామని 150 వార్డులుగా అయితే ప్రకటించే అవకాశం కూడా దాదాపుగానే కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు సైతం కూడా విశాఖలో ఉన్న జీవీఎంసీ పరిధిలో కావచ్చు, విశాఖలో ఉన్న రాజకీయ నాయకులంతా కూడా 150 వార్డులు కావాలని చెప్పేసి కోరుకోవడం అయితే ప్రధానంగా జరుగుతుంది. ఆ 150 వార్డులు వస్తే స్థానికంగా పరోక్షంగా ఎంతో మంది ఉద్యోగులు, జీవీఎంసీ ఉద్యోగులు అయితే మరింత మందికి అయితే ఉపాధి కల్పన కూడా కలుగుతుందని చెప్పేసి వాళ్ళు పూర్తిగా తెలియజేస్తారు. ఈ యొక్క అన్ని రాజకీయ పార్టీలు కూడా 150 వార్డులే కావాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. అందుకనుగుణంగా ముందుకు పావులు కదిలే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 5వ తారీఖుకి దాదాపు దీనికి తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్న సమయంలో ఒక్కసారిగా శ్రీపాద ఏదైతే ఒక పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రస్తుతం హైకోర్టు అయితే ఒక విధంగా అయితే పూర్తిగా ఒక ఉత్తర్వులు అయితే జారీ చేసి ప్రస్తుతం హైకోర్టు కోర్టు సెలవులు ఉన్న కారణంగా సెలవులు అయినంత వరకు కూడా ఈ ప్రకటనని ఈ యొక్క జీవీఎంసీ ఏదైతే పునర్విభజన చేస్తున్నారో అలానే వార్డుల పెంపు ఉందో దాన్ని ప్రస్తుతానికి అయితే నిలిపివేయాలని చెప్పేసి కూడా తెలియజేయడంతో దాదాపు జూన్ 5 కూడా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుండో కూడా కోరుకుంటున్నా కూడా ప్రజలకి అందరి ద్రాక్షలానే ఈ యొక్క వార్డుల పెంపు అయితే ప్రధాని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇది ఆలస్యమయ్యే కొద్ది ఇక్కడ జరగాల్సిన ఎలక్షన్లు కూడా ఆలస్యం అవుతాయని చెప్పేసి రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. భవాని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.